హాయ్ హలో. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టులో కాపిస్ట్ టైపిస్ట్కి స్కిల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కాంగ్రాచ్యులేషన్ తెలియజేస్తూ జాన్ నుండి జూన్ వరకు ప్రతిదీ కూడా అప్డేట్ రూపంలో మీ అందరికీ మన పిఆర్ అకాడమీ తోడుగా నిలబడింది. సో ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన పిఆర్ అకాడమీ నుంచి మీకు అందించడం జరుగుతుంది. అలాగే జరిగింది కూడా. ఈరోజు కూడా ఈ వీడియోలో కాపిస్ట్ అండ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే ఏ జిల్లాలో సెలెక్ట్ అయిన వారు ఒక హాల్ టికెట్ నంబర్ ఈ పీడిఎఫ్లో ఉందో వారి అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారంటే అతి త్వరలో అంటే దాని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ రూపంలో చేసేటప్పుడు 2 or 3 months టైం పడుతుంది. ఎనీహౌ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తున్నాను. వీరికి ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి స్కిల్ టెస్ట్ ద్వారా క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వన్స్ అగైన్ మీ లైఫ్ సెటిల్ అయింది. హ్యాపీగా 62 సంవత్సరాలు డిస్ట్రిక్ట్ కోర్టులో మీ యొక్క సర్వీస్ని అందించడానికి మీరు సంసిద్ధంగా ఉండండి. సో రైట్, ఇప్పుడు ఈ వీడియోలో మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే ఇక్కడ టైపిస్ట్ పోస్ట్లో సెలెక్ట్ అయిన జిల్లాల వారీగా ఎవరైతే పోస్ట్ ఆఫ్ టైపిస్ట్, సో జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ యూనిట్ ఆర్ ద యూనిట్ కోర్ట్ అంటాం. ఇక్కడ మనకి టోటల్గా 33 డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే ఉంది. వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ప్రభుత్వం హైకోర్టు వారు సంసిద్ధమయ్యారు. చూడండి, ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ బియరింగ్ ది హాల్ టికెట్ నంబర్స్, ఇక్కడ హాల్ టికెట్ నంబర్స్ మెన్షన్ చేయడం జరిగింది. వీరికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్ చూడండి నంబర్స్ ఫర్ ది అపాయింట్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? టైపిస్ట్కి. అలాగే కాపిస్ట్ కూడా. ఈ 2 పోస్టులకు సంబంధించి సిటీ సివిల్ కోర్టుకి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్న నంబర్స్. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకుని 10 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. మెడ్చల్ మల్కాజ్గిరిలో కూడా ఒక 22 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. రంగారెడ్డిలో 10 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించిందమ్మా? మిగతా జిల్లాలో వారికి ఇది సంబంధించినటువంటి పోస్టులు అయితే లేవు కనుక. సో ఇప్పుడు టైపిస్ట్కి సంబంధించినవి మనం తెలుసుకున్నాం, ఏ జిల్లాలో సెలెక్ట్ అయ్యారు. అలాగే ఇక్కడ మనం గమనిస్తే కాపిస్ట్కి సంబంధించినటువంటి టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఉన్నటువంటి దాంట్లో ఎంతమంది సెలెక్ట్ చేశారనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ కాబట్టి 1:1 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. చూడండి, ఆదిలాబాద్ సిటీ, సిబిఐ హైదరాబాద్ సిటీ, స్మాల్ కోర్ట్, కాస్ కోర్ట్ హైదరాబాద్. ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క పోస్ట్ ఉండేది కాబట్టి ఒక్కొక్క పర్సన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హనుమకొండ, జయశంకర్ భూలపల్లి, జోగులాంబ గద్వాల్, కుమరం భీం, అశ్వాబాద్. అలాగే ఇక్కడ చూడండి మహబూబాబాద్, మెదక్, మెడ్చల్ మల్కాజ్గిరిలో ఇక్కడ టోటల్గా 13-14 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే సస్సన్ హైదరాబాద్ 4 మెంబర్స్, నాగర్కర్నూలు 1 మెంబర్కి, నారాయణపేటలో 2 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నిర్మల్లో 2 మెంబర్స్, నిజామాబాద్ 2 మెంబర్స్, పెద్దపల్లి 2 మెంబర్స్, అలాగే రాజన్న సిరిసిల్లలో టోటల్గా 5 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే రంగారెడ్డిలో ఇక్కడ చూడండి 6 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డిలో 8 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సిద్దిపేటలో ఎవరూ లేరు. సూర్యాపేట 1 మెంబర్, అలాగే అక్కడ సిద్దిపేటలో పోస్ట్ ఉన్నప్పటికీ ఎవరు లేరు. సూర్యాపేటలో 1 పర్సన్, వరంగల్ 1 పర్సన్, యాదాద్రి భువనగిరి 1 పర్సన్. ఇలా ప్రతి ఒక్క జిల్లాలో సెలెక్ట్ అయిన వారు క్యాండిడేట్ ఎవరు ఏ జిల్లాలో సెలెక్ట్ అయ్యారో, అంటే ఏ జిల్లాలో అయితే నోటిఫికేషన్లో వేకెన్సీ వచ్చిందో ఆ జిల్లాలకి రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్, ఓకేనా. సో ఇవన్నీ రూల్స్ రెగ్యులర్ ప్రతిసారి మనం చెప్తుంది, కొత్తదనం అయ్యట్లేదు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కాపిస్ట్ అండ్ టైపిస్ట్. సో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉండేవో ఆ వేకెన్సీస్ ప్రకారం మనకి ఎక్కడ ఫుల్ఫిల్మెంట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ లెటర్ కోసం సంసిద్ధంగా ఉండండి. సో మీరు స్కిల్ టెస్ట్ రాశారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది, ఇంకా ఏం పని లేదు. మీకు వీలైతే డిస్ట్రిక్ట్ కోర్టు, కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోర్టుకు పిలిపించి మళ్ళీ మీ ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి మీకు అక్కడికి కొన్ని రోజుల తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వచ్చు, లేదా ముందు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీ కూడా చేయవచ్చు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది టైపిస్ట్ అండ్ కాపిస్ట్కి సంబంధించినటువంటి వేరియస్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ గురించి క్లియర్గా తెలియపరచడం జరిగింది. ఎనీహౌ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్ ఫ్రమ్ ప్రశాంత్ గౌడ సార్ అండ్ పిఆర్ అకాడమీ టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.